గొల్లుమన్న గాజుల రామారం కూల్చివేతలపై కొనసాగుతున్న దుమారం. ప్రభుత్వ భూముల్ని ఆక్రమించారంటూ గాజుల రామారంలో హైడ్రా అనేక కట్టడాలను కూల్చివేయడం ఇప్పుడు పొలిటికల్ హీట్ పెంచేసింది. పండగ సమయంలో పేదల్ని రోడ్డున పడేయడం సరికాదన్న బీఆర్ఎస్ బీజేపీ నేతలు అరికపూడి గాంధీ ఆక్రమణల జోలికి ఎందుకు వెళ్లలేదని, హైడ్రా పేదల ఇళ్లపైకే ఎందుకు వస్తోందంటూ మండిపడుతున్నారు. గాజుల రామారం పరిధిలోని హబీబ్ బస్తీ, బాలయ్య నగర్, గాలి పోచమ్మ బస్తీ, సాయిబాబా బస్తీ, రాజు రాజేంద్ర నగర్ లో హైడ్రా కూల్చివేతలపై విపక్ష నేతలు భగ్గుమన్నారు. పేదల ఇళ్లను రేవంత్ రెడ్డి ఎందుకు కూల్చుతున్నారని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కోర్టు సెలవు రోజు చూసుకుని మరీ పేదల ఇళ్లు కూల్చేశారన్నారు. కాంగ్రెస్ కు ఓటేస్తే బుల్డోజర్ రాజ్యానికి లైసెన్స్ ఇచ్చినట్లేనన్నారు. సీఎం రేవంత్ తమ్ముడు మంత్రులు పొంగులేటి, వివేక్ ప్రభుత్వ స్థలాల్లో కట్టిన ఇళ్లను ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నించారు కేటీఆర్. పేదలకు ప్రత్యామ్నాయం చూపించకుండా ఇళ్లను కూల్చేసి వాళ్లను రోడ్డు మీద పడేయడం సరికాదన్నారు ఎమ్మెల్సీ కవిత. హైడ్రా నిజంగా ప్రభుత్వ భూములను కాపాడేందుకే ఉంటే ముందు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కబ్జా చేసిన 12 ఎకరాలపై యాక్షన్ తీసుకోవాలన్నారు కవిత. కబ్జా ఎక్కడదండి? కబ్జా ఎవరు చేసిరు? అరికెపూడి గాంధీ గారు చేసిరు 12 ఎకరాలు. దాన్ని తీయమనండి దమ్ముంటే. ఫస్ట్ అది తీయకుండా చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని కూలినాలు వేసుకునేటోళ్ళు, రాళ్ళు కొట్టుకునేటోళ్ళ ఇండ్లు తీసి ఏం హీరోయిజం చూపిస్తారంటే ఎవరి మీద చూపిస్తారు? ఎకరాలు మింగింది కనబడదా? నేను అనేది ఏంటంటే అవి కక్కించండి మీరు, మీకు దమ్ముంటే. అవి పక్కన పెట్టి పేదవాళ్ళ ఇళ్ల మీద పడి జులుం చేస్తామంటే చూసుకుంటూ ఊరుకునేటోళ్ళు లేరు. నేను మళ్ళా చెప్తున్నా, 6వ తారీఖు లోపల వస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చిరట్టు ఇక్కడ వాళ్ళకి. 6వ తారీఖు లోపల మీది నిజమైన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అయితే ఇక్కడ బిడ్డలందరికీ మీరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వండి. ఇవ్వకుండా 6వ తారీఖు నాడు కనుక మీరు వస్తే బుల్డోజర్ కి ఎదురుగా నేనే పడుకుంటా. మళ్ళీ చెప్తా ఉన్నా, పేదల ఇళ్లు కూల్చి వేల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని కాపాడామని ప్రభుత్వం చెప్పుకోవడం వింతగా ఉందన్నారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. 300 ఇళ్ళు అంటే 60 గజాలు చొప్పున 18,000 గజాలు అవుతుండొచ్చు. వీళ్ళు మొత్తం ఈ 300 ఎకరాలలో, ఒకవేళ నువ్వు చెప్తున్న 300 ఎకరాలు నిజమే అయితే, బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పెద్దోళ్ళు ఆక్రమించుకోగా ఒకవేళ 300 ఎకరాలు మిగిలింది నిజమే అయితే, వీళ్ళ గుడిసెలు మాత్రం 300, 400. ఆ గుడిసెల కింద ఉన్న భూములు 4 ఎకరాలు, 5 ఎకరాలు, 6 ఎకరాలు ఉంటుంది తప్ప 300 ఎకరాలు లేదు. గా గుడిసెలు కూలగొట్టి పేపర్లలో, మీ ట్విట్టర్లలో, మీ సోషల్ మీడియాలో 15,000 కోట్ల రూపాయల జాగం వేసినని చెప్పుకుంటూ కదా, మీకు ఏమైనా సిగ్గుందా అని చెప్పి అడుగుతున్నాను. బీఆర్ఎస్ వల్లే పేద ప్రజలు రోడ్డున పడ్డారన్నారు కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్. పేదలకు న్యాయం చేయాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందన్నారాయన. వీళ్ళు రోడ్డు మీద రావడానికి కారణం బీఆర్ఎస్ ప్రభుత్వమే. గతంలో మొత్తం అందరికి లేవు, కొంతమందికి. గతంలో అధికారుల పొరపాటు ఏంటంటే, మేము టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కరెంటు డిపార్ట్మెంట్లో ఒక అప్లికేషన్ పెట్టినాం. ఏమని? అయ్యా పేదోళ్ళు రోడ్డున పడతారు, వారికి ఎవడైతే ప్లాట్లు చేసి అమ్ముతున్నాడో వాడే కాంట్రాక్ట్ తంబాలు తెచ్చేసి వైర్లు వాడే గుంజిపించి వీళ్ళని మోసం చేస్తుండ్రు, లైట్లు పచ్చగా కనబడితే వాళ్ళు కొంటుర్రు అని చెప్తే కూడా ఆ ప్రభుత్వం నిల్లేరు. రౌడీ షీటర్లు భూములు కబ్జా చేసి ఫేక్ డాక్యుమెంట్లతో అమ్మకాలు జరిపారన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. కొన్నవాళ్ళు ఎవరనేది కూడా మనకి, అంటే కొనేవాళ్ళు ఉన్నారు, కొనేవాళ్ళు ఆర్ ఎవరైతే విక్టిమ్స్ వాళ్ళని మనం అందులో ఇల్లులు ఉన్న వాళ్ళని ఎవరిని కూడా మనం డిస్కస్ చేయలేం. ఎవరైతే కనుక డోర్లు లేవో, లేదా ఇంకా అసలు ఎవడో అది ఊరినే ఇంకా నడుస్తుందన్నమాట, కబ్జా చేసే ప్రాసెస్ నడుస్తుందన్నమాట, దాంట్లో ఉన్న వాళ్ళే నేను డిమాలిష్ చేసి వాళ్ళని తీసుకొచ్చి కొంతమందిని పెట్టి వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళే స్టేజ్ మేనేజర్గా చేసి వీళ్ళంతా బాధితులు లేకపోతే ఇదనే కాదు, యాక్చువల్గా ఉన్న వాళ్ళని ఎవరిని టచ్ కూడా చేయలేదు. ఇందాక చెప్తున్నా కదా మీకు, ఆల్మోస్ట్ మోర్ దెన్ 640 హౌసెస్లో ఉన్న వాళ్ళని ఇక్కడ 900 పైన ఎంక్రోచ్మెంట్స్ ఐడెంటిఫై అయినా కానీ కూడా 640, అంటే మోర్ దెన్ 3/4 ఆల్మోస్ట్ లైక్ 60-70% వి డి నాట్ టచ్. మోసపోయిన వారికి ఏ విధంగా న్యాయం చేయాలన్న విషయంపై సమాలోచనలు చేస్తామన్నారు రంగనాథ్. ఎవరైతే కనుక నష్టపోయారో వాళ్ళు నష్టపోయిన వాళ్ళు ముందుకు వచ్చేసి వాళ్ళకి ఎవరైతే కనుక అమ్మినారో వాళ్ళ పేర్లు ఇస్తే కనుక డెఫినెట్గా వాళ్ళందరి మీద లోతుగా ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద ఖచ్చితంగా క్రిమినల్ చర్యలకి హైడ్రా అక్కడ లోకల్ స్థానిక పోలీసుతో కలిసి వర్క్ చేస్తుంది. ఆల్రెడీ చాలా మందిని ఐడెంటిఫై చేశాము, లోకల్ రౌడీ షీటర్స్ వాళ్ళందరూ కూడా. మరోవైపు హైడ్రా తీరుపై ప్రజా సంఘాలు ఫైర్ అవుతున్నాయి. గాజుల రామారం భూములను అక్రమ రిజిస్ట్రేషన్లు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.